ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలీదు. మీరు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. చూడండి, మీరు చెప్పే కథలు వినేంత టైం నాకు లేదు. ఇలా ఒక్కొక్కరితో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు చెప్పాలనుకుంది చెప్పండి. వాళ్ళని బెదిరిస్తే మన బంటికే ప్రమాదం అమ్మగారు. మీరు కాస్త ఓపికగా ఉండండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావురా. ముందు మీరు మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీరు కోమాలో ఉన్న ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి బయట దేశం నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నారు. రాఘవ్ని కాన్షియస్లోకి తెప్పించడానికి మనం ఓ ఇంజెక్షన్ తెప్పిస్తున్నామని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ ఈ రోజే హాస్పిటల్కి రాబోతుందంట. ఆ ఇంజెక్షన్ నాకు కావాలి. రే, ఆ ఇంజెక్షనే కావాలంటే అలాంటిదే మరొకటి తెప్పిస్తాను. ఫస్ట్ బంటిని మాకు అప్పగించండి. రేయ్, ఆవు పులి కథ నాకు చెప్పద్దు. మీకు మీ బాబు కావాలంటే ఆ ఇంజెక్షన్ మాకు అప్పగించి మీ బాబుని తీసుకెళ్ళండి. మీరు ఆలోచించుకునేంత టైం లేదు. త్వరగా మీ డెసిషన్ చెప్పండి. మీకు ఇంజెక్షనే ముఖ్యం అనుకుంటే ఈ బాబు మీకు దక్కడు. మీకు గంట టైం ఇస్తున్నా. ఈ గంటలో ఇంజెక్షన్ తీసుకొచ్చారా మీ బాబుని ప్రాణాలతో తీసుకెళ్తారు, లేదంటే వాడి డెడ్ బాడీని తీసుకెళ్తారు. ఆ పని మాత్రం చేయకండి బాబు. ఆ ఇంజెక్షన్ ని మీకు ఇచ్చేస్తాను. మా బంటిని మాకు అప్పగించండి. అడ్రస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, గుర్తుంది కదా? గంటలో నేను చెప్పిన చోటకి ఇంజెక్షన్ తీసుకురావాలి.